తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ముందుగా అన్నదానం చేయాలా లేక తిరిగి వచ్చిన తర్వాత మనం అన్నదానం చేసుకుంటే మంచిదంటారు? అమ్మాయి ఇప్పుడు రామేశ్వరం కాశీ ఈ రెండు ప్రధానంగా స్వీకరించినట్లయితే కాశీకి వెళ్ళి వచ్చిన తరువాత కాశీ సమారాధన అని అన్నదానం చేస్తున్నారు. ఇతర క్షేత్రాలలో తిరుమల, శ్రీశైలం, అహోబిలం ఏ క్షేత్రానికి వెళ్ళినా దివ్యక్షేత్ర సందర్శన నిమిత్తమై తీర్థయాత్రకు వెళ్ళే సమయంలో ప్రారంభంలో అన్నదానం చేయాలి. బంధుమిత్రులను పిలిచి చక్కగా అందరికీ భోజనాదికాదులు ఏర్పాటు చేసి ఇలా తీర్థయాత్రకు వెళుతున్నాము అని చెప్పగా బంధుమిత్రులు ఆనందిస్తారు. వారిలో కూడా తీర్థయాత్ర చెయ్యాలి అనేటటువంటి సంకల్పాన్ని మనం కల్పించిన వాళ్ళం అవుతాం. ఎవరైనా అందులో మన వెంట రావడానికి వెంటనే సంసిద్ధులవుతే వెంట తీసుకొని పోవచ్చు. 10 మంది మన మంచి కోరేటటువంటి వారి సంఖ్యను పెంచుకునే నిమిత్తమై అన్నదానము అన్న పేరిట, అన్నదానం అన్న పదం అని వాడకుండా బంధుమిత్రుల సమాగమం అనే పేరిట అందరినీ ఇంటికి పిలిచి ఇలా అని శుభం తెలియజేసి మీరు ఇంట్లో ఉండే పెద్దవారిని పిన్నలను కనిపెడుతూ ఉండండి, మేము వెళ్ళిపోతున్నాం, దైవ దర్శనం కోసం మళ్ళీ అనంతరం తిరిగి వస్తాం ఇలా చెప్పి వారి యొక్క అనుమతిని కూడా తీసుకున్నట్లయితే అప్పుడు తీర్థయాత్రకు వెళ్ళేవారు 2 3 అని కాకుండా ఇంతమంది ఎవరైతే మన మంచి కోరేవారు ఉన్నారో వారి అందరి అనుమతులు కూడా ఉంటాయి కనుక వారందరూ మనఃపూర్వకంగా మన వెంట వస్తున్నట్లుగా మనం భావన చెయ్యాలి. భౌతికంగా వెళ్ళేవాళ్ళు 2 3 కానీ మానసికంగా వెళ్ళేవాళ్ళు 25 మంది ఉంటారు కనుక తీర్థయాత్రకు వెళ్ళాకంటే పూర్వం కూడా బంధుమిత్రుల సమాగమం ఏర్పాటు చేసుకోవాలి. తిరిగి వచ్చిన తర్వాత కాశీ క్షేత్రానికి సంబంధించి మాత్రమే తిరిగి వచ్చిన తర్వాత కాశీ సమారాధన అన్న పేరిట ఇలా ఏర్పాటు చేయడం ఈనాటికి మనం అలవాటులో ఉన్నది అంశమే. కానీ తిరుపతికి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, రామేశ్వరం లేదా కాశీ లేదా అమరనాథ్ ఏ దివ్యక్షేత్రాలకు వెళ్ళినా శ్రీకూర్మంతో సహా తిరిగి వచ్చిన తర్వాత కూడా బంధుమిత్రుల సమాగమం ఏర్పాటు చేసి భోజనాదికాదులు అందరికీ అందించి ప్రసాదాలను వితరణ చేసి వారి చేతికి ఎవరైతే మేము మళ్ళీ ఆ క్షేత్రాలకు వెళ్ళాలి అని ఉందండి మాకు కూడా అని అంటారో అలాంటి వారికే ఆ దారం ఇవ్వాలి. కాశీ దారం, శ్రీశైలం దారం, తిరుపతి దారం, రక్ష అలా ఏర్పడ్డాయి. అందరికీ ప్రసాదం ఇచ్చేసేయమని కాదు అక్కడ అర్థం. ఎవరైతే మాకు కూడా వెళ్ళాలని ఉందండి అని అంటారో తప్పకుండా వెళ్ళండి, మేము వెళ్ళి వచ్చాం కదా, ఇదిగో రక్షదారం అని వారి చేతికి అందించాలి. కనుక ముందు ఏర్పాటు చేయాలి, తర్వాత కూడా ఏర్పాటు చేయాలి. ఇది సంప్రదాయం, ఇది మన ధర్మం.